ఒకటేసారి మర్యాద, రెండోసారి దబిడి దిబిడే. మేడం కొరియర్ వచ్చింది. నాకు వచ్చే జీతం అంతా ఆన్లైన్లకు ఆర్డర్లు పెట్టుకుంటా కూర్చో. రేపటి నాటికి చిప్ప చేతిలో పట్టుకొని రోడ్డు మీద ఆడుకుంటా కూర్చుందాం. దోస్తులు 500-600తో పోయేడు దాన్ని 6000 షాపింగ్ చేసింది. హలో మేడం కొరియర్ వచ్చింది. వస్తున్నా, ఆగు. ఎంత? 500 మేడం. ఏమన్నా డిస్కౌంట్ చేయి. మళ్ళీ ఏం ఆర్డర్ పెట్టినావు? ఇంట్లోకి పోయినాక చెప్తా, అతనికి 500 అంటే. సరే ఇస్తాను, లోనిగో. ఇగో 500 కాదు, 1000 రూపాయలు ఇస్తా కానీ నా పెన్లో మళ్ళీ ఏదన్నా ఆర్డర్ పెడితే అక్కడికే లెక్కనే క్యాన్సిల్ చేయి. 1000 కాదు 2000 ఇయ్యు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆర్డర్ క్యాన్సిల్ చేస్తా. అదేంది 2000 అడుగుతున్నావు? మేడం ఆగో, స్కానర్ చూపి ఫోన్పే చేస్తా. ఆయన చూడు. అమ్మయ్యా 2000 వచ్చినాయి. నెక్స్ట్ టైం ఆర్డర్ వచ్చినప్పుడు డైరెక్ట్ ఇంటికి తీసుకొస్తే అయిపోయి. పెన్లా ముంగట నోరు మూసుకొని సప్పుడుదాకా తీసుకుంటాడు. ఏం ఆర్డర్ పెట్టినవే? చపాతీలు చేస్తుంటే రొట్టెల పెంక మాడిపోతున్నది, కొత్త పెంచి ఆర్డర్ పెట్టినా. నిజం చెప్పు బావా, అది ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నా. నాకు వచ్చే జీతం అంతా ఆన్లైన్లకు ఆర్డర్లు పెట్టుకుంటా కూర్చో. రేపటి నాటికి చిప్ప చేతిలో పట్టుకొని రోడ్డు మీద ఆడుకుంటా కూర్చుందాం. అది కాదు బావా. ఏం మాట్లాడక. ఏంది నోరు ఎక్కువలేస్తున్నది? ఒకటేసారి మర్యాద, రెండోసారి దబిడి దిబిడే. సరే ఆర్డర్ ఓపెన్ చేసి చూడు. అయ్యో అయ్యో అయ్యో, నేను పెట్టే డిజైన్ రాలేదు, వేరే డిజైన్ వచ్చింది. ఆగాగు, ఏడ్చురా ఆపు. నేను ఇంకోటి ఆర్డర్ పెట్టుకుంటా. ఏంది ఇంకోటి ఆర్డర్ పెడతావా? ఆన్లైన్లో అస్సలు వద్దు. కావాలంటే షాపుకి పోయి తీసుకుందాం కానీ ఆన్లైన్లో అసలు ఆర్డర్ పెట్టకు, పైసలు నాశనం చేయకు. సరే నాడు. 3 గంటల తర్వాత దోస్తులు 500-600తో పోయేడు దాన్ని 6000 షాపింగ్ చేసింది. గంతేకాదు నాకు టైం 3 గంటలు బొక్క. సప్పుడుదాకా ఆన్లైన్లో చేసుకోమంటే 500-600 అయిపోతుండే.